హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అది 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా తమ్ముడు వాళ్ళు మా కోసం పపాయ తీసుకొచ్చారండి. వాళ్ళ చేలో మంచిగా బాగా పండింది. ఇక్కడికి వస్తూ వస్తూ తీసుకొచ్చాను. అది ఎలా దాన్ని కట్ చేయడం ఎలాగో మేము ఎలా కట్ చేస్తామో చూసేయండి. మీతో షేర్ చేసుకుందామని దాని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తాను. ఫస్ట్ మా చిన్న చెల్లి దాన్ని మొత్తం పీలర్తో పీల్ చేసేసింది. తర్వాత దాన్ని ఎలా కట్ చేయాలా అని కుస్తీ పడుతుంది. కొంచెం కట్ చేసిన తర్వాత దాన్ని చీల్చుదాం అనుకుంది, కానీ ఆ పిల్ల వల్ల కాలేదు. అలాగే చిన్నగా కట్ చేసింది. కట్ చేసి దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసాము. సీడ్స్ తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికని ట్రై చేసింది. ఎలాగైనా కట్ చేసిందని మా సిస్టర్ పీసెస్గా. తర్వాత నేను తీసుకున్నాను. దాన్ని చాలా స్టైలిష్గా కట్ చేద్దామని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. టేస్ట్ బాగుంది. కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే మనం ఇది టిప్గా కూడా యూజ్ అవుతుంది. దాని మీద కొంచెం సాల్ట్ చల్లుకుంటే స్వీట్గా మారుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా కూడా ఏ ఫ్రూట్ అయినా లైక్ వాటర్ మిలన్, పపాయ అలాంటివి సాల్ట్ చల్లుకుంటే స్వీట్గా మారుతుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.